ఓం నమ శివాయ. సో భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అన్న ఈ సిరీస్ లో భగవానుడు ఏదైతే ఆత్మజ్ఞానాన్ని చెప్పారో ఆత్మజ్ఞానాన్ని మన దైనందిన జీవితంలో రొటీన్ లో ఆచరించాలి. అలా ఆచరించాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి స్టెప్, మనం చేయాల్సిన మొట్టమొదటి విధి ఏంటంటే ఆలోచన చేయడం, సంకల్పం చేయడం. సో అది ఏంటంటే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఇంకా మన స్వధర్మం విషయంలో మనకేమీ సందేహాలు ఉండకూడదు. సో మనం భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ సిరీస్ ఫస్ట్ అధ్యాయము, మొదటి అధ్యాయము ఆ విషాద యోగం. సో విషాదంలో ఉన్న అర్జునుడు అంటే జ్ఞానాన్ని అర్జించేవాళ్ళు, జ్ఞానం తెలుసుకోవాలనుకునేవాళ్ళు, విషాదంలో కూడా భగవంతుని తలుచుకునే వాళ్లకు భగవానుడు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో ఏం చెయ్యాలి, ప్రాక్టికల్కి ఎలా తేవాలని భగవానుడే టీచర్ రూపంలో మనకి జ్ఞానాన్ని ఇచ్చి, అంటే థియరీ ఇచ్చి, ఆ తర్వాత దాన్ని కర్మక్షేత్రంలో ప్రాక్టికల్ గా తీసుకువచ్చేటప్పుడు కూడా నిలబడి గైడెన్స్ ఇస్తారు. అది ఎలా అన్నది మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు కూడా కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాము. సో ముందుగా మన క్లాసుని ఆలోచన ద్వారా, సంకల్పం ద్వారా, మనస్సు ద్వారా భగవంతుని తలుచుకుని మొదలు పెడదాం. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో అందరూ నాతో పాటు చేయండి. చేస్తే మీ అందరూ ఆత్మిక స్థితిలోకి వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం మీకు అర్థమవుతుంది. ఊరికే వింటూ కూర్చుంటే మీ స్థితి దేహస్థితి అయి ఉండి, వినేది ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం కాబట్టి మీ స్థితికి భగవానుడి యొక్క స్థితికి తేడా వస్తుంది. కాబట్టి జ్ఞానం అర్థం అవడంలోనూ ఇబ్బంది ఉండొచ్చు, ఒకవేళ అర్థమైన ఆచరించడంలో సమస్య రావచ్చు. సో కాబట్టి మన స్థితి, శివ పరమాత్మ స్థితి రెండు సమానంగా ఉండాలి. మనది ఆత్మస్థితి అయి ఉండాలి, ఆయనది ఉన్న ఆత్మస్థితికి మన స్థితిని మ్యాచ్ చేస్తే కరెక్ట్ గా జ్ఞానం అర్థమవుతుంది, ఆచరించడం సహజము, సులువు అవుతుంది. లేకపోతే అర్థం అవడంలోనే ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే భగవద్గీత పారాయణం చేసే వాళ్ళు స్వధర్మాన్ని గాని, భగవంతుడు నిరాకారుడని గాని ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయారు అని అంటే స్థితిలో తేడా వచ్చింది. సో మరి నాకెలా తెలిసింది అని అంటే, నాకు గాని ఇంకెవరైనా తెలుసుకున్నంటే ఒక పరిస్థితులు జీవితంలో ఎలా వస్తాయి అంటే మనకే ప్రశ్న వస్తుంది, అసలు మనం ఎందుకు వచ్చాము, దేనికి జీవితము, భగవంతుడు ఏం చేస్తున్నాడు అని వచ్చినప్పుడు ఏదో ఒక మార్గం ద్వారా మనకి ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చేస్తుంది. అది మనస్సు ద్వారా కావచ్చు, పుస్తకాల ద్వారా కావచ్చు, వీడియోల ద్వారా కావచ్చు, వ్యక్తుల ద్వారా కావచ్చు, ఎక్కడి నుంచో మనకి భగవాన్ నుంచి మన స్థితికి తగ్గట్టు ఆయన మనకి సమాధానాలు తెలియజేస్తాడు. అది తెలుసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళి ఆచరిస్తామా? ఆధ్యాత్మికత అంటే ఆయన చేరుకోవడం కాదు, ఆయనతో కలిసి జీవించడం. మన జీవిత భాగస్వామి అంటే పార్ట్నర్ అయినా. సో ఆయనతో పాటు అడుగులో అడుగు వేసి, చేతిలో చేయి వేసి జీవితంలో ముందుకు వెళ్తామా అన్నది ఇక్కడ మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ఆయన చేయి పట్టుకుని నడుస్తామా, వదిలేస్తామా అన్నది ఇక్కడ. సో అదేదో నాకేదో చెప్తానని కాదు, అందరి జీవితాల్లో వస్తాయి. సరే మేమేంటంటే ఆ రకంగా మాకు ఆ విషయాలు తెలిసినప్పుడు ఇంక అక్కడి నుంచి ఆయన చేయి పట్టుకుని నడిచాం. చాలా మంది వదిలేస్తారు. ఆ వదిలేయడం వల్ల ఇంకా ఆ తర్వాత ఆయన ఏం చెప్పారు, ఏం పరిష్కారం చెప్పారు, ఇవన్నీ ఇంకా ఎటో పోతాను. సో ఇంకా ఇప్పటి నుంచి అందరం ఆయనతో పాటు ఆయన చేయి పట్టుకుని నడుద్దాము. సో ఆ రకంగా చెయ్యాలి అని అంటే మన స్థితి ఆయన స్థితితో మ్యాచ్ అవ్వాలి. సో అందరూ చెయ్యండి. అందుకే నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను,
శక్తి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. సో ఇది ఆత్మ యొక్క పరధర్మము, కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యము. దీని గురించి విస్తారంగా నేను ఎపిసోడ్ చెప్పాను. సో ఒక్కసారి అక్కడ చూడండి. సో ఇప్పుడు ఇదే యోగాన్ని ఎలా జరుగుతుంది అన్నది కూడా ఈ వీడియో ద్వారా మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాము. సో ఇది మీకు అర్థం కావడం కోసమని పిక్చరైజేషన్ చేసి చూపిస్తున్నాం. సో మళ్ళీ ఇందులో చూపించేటప్పుడు స్త్రీలను చూపిస్తుంటే అది స్త్రీలకు వర్తిస్తుందేమో, పురుషులకు వర్తించదేమో అని అనుకోవద్దు. పిక్చరైజేషన్ చేసేటప్పుడు కొన్ని అర్థం కావాలన్నట్టు చేస్తాం. ప్లస్ ఇలా ఎల్లో కలర్ కింద అంటే కంటికి కనిపించేటట్టు ఏది ఉండదు. కానీ ఆ దైవికి ఇప్పుడు మన ఆలోచన ఉంది. ఇప్పుడు సపోజ్ ఈ వీడియో ఆలోచన ఉంది, అది మనకు కనిపిస్తుందా? కనిపించటం లేదు కదా. సపోజ్ మనం భయపడ్డాం అనుకోండి, ఆ భయం మనకు కనిపిస్తుందా? అనుభవంలోకి వస్తుంది. సపోజ్ మనం శాంతిని అనుభవం చేసాం అనుకోండి, అది కనిపిస్తుందా? అనుభవంలోకి వస్తుంది. ఇది అంతే. సో భగవంతుని కిరణాలు కూడా మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు మనలోకి ఆ యొక్క దివ్య కిరణాలు, ఆ శక్తి మనలోకి వస్తుంది. సో ఏమీ కనిపించట్లేదు కదా, ఏం జరుగుతుందా అని అనుకోవద్దు. సో అది వచ్చి తీరుతుంది. సో ఇది జ్ఞాన మార్గం. డైరెక్ట్ గా మన యొక్క సంకల్పం ద్వారా మనం చేస్తే, ఈ సమర్థత ఉంటే చేసేయండి. అంటే ఆ టైం చేసేటప్పుడు మీకు వేరు వేరే ఏమన్నా ఆలోచనలు వచ్చినా కానీ మళ్ళీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని వర్తమానంలోకి తీసుకురండి. మళ్ళీ వెనక్కి వెళ్ళింది, భవిష్యత్తుకి వెళ్ళింది, మళ్ళీ పరుల వైపు వెళ్ళిపోయింది, రకరకాల ఆలోచనలు వచ్చేసింది, పూర్తిగా ట్రాఫిక్ జామ్ లాగుంది. అయినా కానీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రిని ఈ రకంగా అభ్యాసం చేసేటప్పుడు కనుక చేస్తే, సో కళ్ళు తెరుచుకుని చేస్తారు, కళ్ళే తెరుచుకుని ఉండవు, ఇక్కడ మన చెవులు కూడా వినిపిస్తూ ఉంటాయి. సో యోగం అంటే అది ప్రశాంతంగా ఉండి ఇంటికి కొంతమంది మిద్ద మీదకి వెళ్ళి చేయాలన్నా, పొద్దున్న చేయాలన్నా, మధ్యాహ్నం చేయాలన్నా, అడవుల్లోకి వెళ్ళి చేయాలన్నా అంటే కాదు. మనం గృహస్థులోనే ఉంటాము, మనుషుల మాటలు వినిపిస్తాయి, కనిపిస్తాయి, కానీ మన బుద్ధిని స్థిరంగా పెట్టే అభ్యాసం మనం ఇక్కడ చేస్తున్నాం. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఎందుకంటే యోగం చెయ్యడము అని అంటే ఏదో అంత ప్రశాంతంగా ఏకాంతం అంటే ఇంకా ఎవరూ లేకుండా, సో ఎవరూ లేకుండా ఏమీ లేకుండా కాదు. ఎటువంటి సమస్య, ఎంత ఆందోళనకర పరిస్థితి ఉన్నా కానీ మనం శాంతిని అనుభవం చెయ్యాలి అని అంటే అభ్యాసం కూడా అలాగే ఉండాలి. అంటే కొంత ప్రిపరేషన్ ఇది కాబట్టి కొంచెం ప్లేస్ చూసుకుని అట్లంతా చెయ్యండి. కానీ యాక్చువల్గా సహజంగా అంటే ఇప్పుడు మనం కార్ డ్రైవింగ్, వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాము, ఒక గ్రౌండ్ లోకి వెళ్ళి నేర్చుకుంటాం. ఎందుకని? ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి, కొంత అన్ని అర్థం కాని టైం పడుతుంది కాబట్టి ఓపెన్ స్పేస్ లో వెళ్ళి చేసి ఆ తర్వాత మళ్ళీ ట్రాఫిక్ లోకి వచ్చేస్తాం. ఎందుకంటే మనకు వచ్చేసింది కాబట్టి. సో కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు కొత్తలో మీకు అనుకూలమైన వాతావరణం చెయ్యండి, కానీ సహజంగా ఆ తర్వాత చేయగలగాలి. ఇంకా అది ఆ మైండ్ లో అది ఏదైతే ఉందో యోగము, భగవంతుని తలుచుకోవడం అంటే సపరేట్ గా సమయాన్ని కేటాయించాలి, సపరేట్ గా స్థానాన్ని కేటాయించాలన్న ఈ అపోహ ఏదైతే ఉందో, సమయము స్థానము, ఈ అపోహల నుంచి బయటికి రావాలి. ఎందుకు రావాలి అని అంటే మనం కర్మయోగులం అవ్వాలి కాబట్టి. సో కర్మలు ఆచరించేటప్పుడు కూడా భగవంతుని స్మృతిలో అనంటే భగవంతుడు చెప్పిన ధర్మానికి అనుసారంగా జీవితాన్ని గడపడము కర్మయోగులు నిరంతరం భగవంతుని స్మృతిలో ఉన్నట్టు. సో ఇదే మనం ప్రాక్టికల్ లైఫ్ ఇట్లా తెలుసుకుందాం. కానీ చాలా మంది దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు అని అంటే భగవంతుని తలుచుకోవడం అంటే సపరేట్ గా సమయాన్ని, స్థానాన్ని కేటాయించుకోవాలి కాదు. అపోహ. అపోహ అన్నది ఇంకా ఈ రోజుతోటి తుడిచేసి ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్ ఎట్లా తీసుకొస్తాము అన్నది చూద్దాం. సో ఈ రకంగా దినచర్య సెట్ చేసుకున్న తర్వాత మేము చెప్పేవి ఏదో ఇంటికి సంబంధించిందే కాదు, ఆఫీస్ లో పనిచేసే వాళ్ళైనా ఆ పని అన్నది ఏదైతే ఉందో అలా పని అనుకుంటే ఇలా తల పట్టేసినట్టు అంటే టెన్షన్ ఎక్కువైపోతుంది, భారం అయిపోతుంది, బరువు అయిపోతుంది. సో అందుకని మన ఆలోచన ఏమని మార్చాలి? నేను సేవ చేస్తున్నాను, శివుని సేవ చేస్తున్నాను. తర్వాత మన సంబంధాలన్నీ ఎవరితో జోడిస్తున్నాము? శివ భగవానుడితో జోడిస్తున్నాం.
సో ఆఫీస్లో అందరు వెళ్ళే వాళ్ళది ఒకటే సమస్య ఉంటుంది, బాసే పెద్ద తలకాయ నొప్పి అనుకుంటాం అక్కడ. సో ఇప్పుడు దాన్ని ఏమని మారుస్తాము, ఇక్కడ శివ పరమాత్మనే నాకు బాస్. సో ఇప్పుడు చెప్పండి ఆలోచన ఎట్లుంటది. ఆఫీస్ లో ఉన్న బాస్ని బాస్ అనుకుని తలపోటు, ఎందుకంటే బాస్ దగ్గర 2 ఆయుధాలు ఎప్పుడూ ఉంటాయి. నేను స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేశాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ దగ్గర ఉండే ఒక భయానకమైన ఆయుధాలు ఏంటంటే, ఒకటి ట్రాన్స్ఫర్, ఒకటి ప్రమోషన్. ఈ 2 ఆయుధాలతోటి ఎప్పుడు ఏమంటారు, అటాకులు జరిగినట్టు జరుగుతాయి. ఏది మాట్లాడినా ట్రాన్స్ఫర్ చేసేస్తాము, ప్రమోషన్ ఆపేస్తాము. సో ఈ ఆయుధాలు, వీటి ఆయుధాల వెనకాల ఉన్న సంస్కారం ఏంటంటే కోపము, భయము. సో ఇలాంటి భయానకమైన ఆయుధాలు ఉన్న చోట మనం బాసుల్ని మార్చలేము, మాటి మాటికి ఉద్యోగాలు మారుస్తూ కూర్చోలేము. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ శివ పరమాత్మనే నాకు బాస్. ఎంత తేలికైపోతుందో చూడండి. పనిని సేవ అనుకుంటాము, ఇక్కడ శివ పరమాత్మనే బాస్ అనుకుంటాం అని అనుకుని చేస్తే అప్పుడు ఏమవుతుంది, మనకి వ్యక్తులు కనిపించరు. మనం వ్యక్తుల్ని చూస్తున్నాం కాబట్టి వాళ్ళలోని లోపాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సాధారణంగా చెప్తారు అందరు, అవగుణాలు చూడొద్దు, వాళ్ళలో ఏమైనా చెడు గుణాలు ఉంటే చూడొద్దు. మరి చూడొద్దంటే ఏం చూడాలి అని అంటే, ఇప్పుడు దాన్ని మారుస్తాం. సో ఇక్కడ శివ పరమాత్మనే బాసు అని అనుకున్నప్పుడు నిజంగా ఆఫీస్లో ఉన్న బాసులో ఉన్న సమస్యలు, చెడు, ఇది మనకి ఏం కనిపించదు. ఉంటాయి ఆయనలో అలాగే. ఇప్పుడు ఆయనను మార్చడం మన ఉద్దేశం కాదు. ఆయన మారాలనుకుంటే ఆయన విని ఆయన మారుతారు. సో ఇక్కడ పరివర్తన చెందాల్సింది మనము. సో కాబట్టి మనము చేసే పనిని సేవ అనుకుని చేస్తాము. అప్పుడు మన మనసు స్థిరంగా అవుతుంది. ఆ తర్వాత శివ పరమాత్మనే బాస్ అనుకుని చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ స్థితప్రజ్ఞ స్థితికి వచ్చేస్తా. ఎంతో తేలిక అనిపిస్తుంది. ఇవన్నీ నేను థియరీలో చెప్తున్నాను, ప్రయోగం చేసి చూడాల్సిన విషయం. అందుకే విషాదానికి, ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి పెద్ద విషాదము ఇదే ఉంటది. బాస్ తోటి సమస్యలు, జీతము, ప్రైవేట్ లో ఉంటే జీతం ఇస్తారా ఇవ్వరా, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు, డిస్మిసల్లు, ఇవే కేసులు, ఇవన్నీ విషాదాన్ని కలిగిస్తున్నాయి. సో ఈ విషాదానికి పరిష్కారం ఏంటంటే మన ఆలోచన విధానమే. సో ఆ విషాదానికి పరిష్కారమే సాంఖ్య యోగాల. సాంఖ్య అంటే జ్ఞానము, జ్ఞానము ద్వారా తెలుసుకొని జ్ఞానం ద్వారా పరిష్కరించుకోండి, జ్ఞానం ద్వారా సమర్థులు అవ్వండి అంటున్నాడు. సో అప్పుడప్పుడు సపోజ్ ఏదైనా సమస్య వచ్చినా కానీ, ఇప్పుడు ఆఫీస్లో ఎట్లాగ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, సో నేను సేవ చేస్తున్నాను. ఇక్కడ భగవంతుడే ఇక్కడ బాస్ అనుకుని ఇక్కడ ఏ చేయమన్నా కానీ మీరు చేస్తుంటే బుర్ర తేలిగ్గా ఉంటది. కాబట్టి తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితము. అసలు మీరు ట్రై చేసి చూడండి. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం కాదు కదా, రాత్రి వరకు చేసిన అలసట అన్నది రాదు. సో ముందు మన పరిస్థితి ఎలా ఉండేది, పని అనుకున్నప్పుడు బాస్ తోటి తలకాయ నొప్పులు, బాస్ న్యూసెన్స్ అనుకున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు సేవ, శివ పరమాత్మనే ఇక్కడ బాస్ అని అనుకుని చేస్తే మైండ్ ఎలా ఉంది, వర్క్ ఎలా ఉంది. సో ఇది ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే విధంగా పని కాదు, ఇది సేవ అనుకుని చెయ్యాలి. ఇది సాధారణంగా ఇదిగోండి, బట్టలు ఉతికేటప్పుడు, ఇంట్లో పని చేసేటప్పుడు పని అనుకుంటే ఇలా ఉంటది అనమాట మన ఎక్స్ప్రెషన్స్. అది ఎప్పుడైతే సేవ, ఇల్లు శివాలయము, నేను సేవ చేస్తున్నాను అన్న ఆ షిఫ్ట్, అంటే ఆత్మాన్న స్థాయిలో మన ఆలోచన సమర్థమైన ఆలోచన. పని అన్నది వ్యర్థమైన ఆలోచన, సేవ అన్నది సమర్థమైన ఆలోచన. అది సేవ అనుకుంటారో ఆటోమేటిక్ గా అదే పని ఉంటది. ఇది మీరు భగవద్గీత ఇచ్చాడని ఏదో అద్భుతాలు అని అంటే, ఈ రోజు మనం ఇలా మొహాలు మార్చుకుని చేయడానికి, నవ్వుతూ చేయడానికి చేస్తుంటే అంతా శరీరం అలసిపోతోంది, మైండ్ అలసిపోతోంది. అంటే ఆత్మ లెవెల్లో మనం పని అని చెప్పి వ్యర్థ సంకల్పం చేస్తున్నాం కాబట్టి అది శరీరం ద్వారా మనకి అనుభవంలోకి వస్తుంది. కానీ యాక్చువల్గా శరీరం అలసిపోవట్లేదు. శరీరం అలసిపోతుందా లేదా అని అంటే, మనం శవయాత్రకి వెళ్తే శవం అలసిపోవట్లేదు, ఎందుకంటే ఆత్మ లేదు కాబట్టి. మనం అలసిపోతున్నాం ఎందుకంటే మనం దుఃఖానికి లోనవుతున్నాం కాబట్టి. సో కాబట్టి ఆఫీస్లో పని చేసేటప్పుడు ఎట్లా చేయాలి, ఇదిగో ఇంట్లో చేసేటప్పుడు పని కాదు, నేను సేవ చేస్తున్నాను. ఇదిగో వంట చేసేటప్పుడు ఇలా ఉంటది, పని అనుకుంటే, సేవ అనుకుంటే ఇలా
చిరునవ్వుతో చేస్తారు. ఇదిగో ఇలా ఊడ్చేటప్పుడు జబ్బా తుడిచి తుడిచి చేతులు, నడుము, కాళ్ళు నొప్పులన్నీ పోతున్నాయి, వస్తున్నాయి అనుకుంటారు. ఇదిగోండి సేవ చేస్తే ఇలా ఉంటది. అంటే మళ్ళీ ఇలా ఏదో కింద ఊడుస్తున్నారు కాబట్టి మోప్ పట్టిందని కాదు, ఇది అర్థం కావడం కోసమని ఇమేజెస్ చేసి చేసాం అంతే. ఇదిగో గిన్నెలు దోమడం పని అనుకుంటే ఇలా ఉంటది. నా కర్మ అనుకుని చేస్తారు. ఎప్పుడు చూసినా ఏవో గిన్నెలు షింక్ లో పడుతూనే ఉంటాయి. ఇంకా అంతెక్కడుందని అనిపిస్తుంది. సో దానికంటూ ఒక సమయం అంటూ కేటాయించి చూస్తాం. పొద్దంతా కూర్చుని ఒక గ్లాస్ పడ్డా తోముతూ కూర్చుంటే ఆ నీళ్ళలోకి చేతులు పాడైపోతుంది. చలి, అలసట, ఎండెక్కడుంది? అసలు వర్క్ ఇది ఎండ్ అవుతుందని చెప్పగలం. మాతో షింక్లో ఎప్పటికీ పడుతూనే ఉంటాయి ఏవో ఒకటి. సో మన షెడ్యూల్ కి తగ్గట్టు ఒక టైమింగ్స్ అంటూ చేసుకుని ఆ టైం పెట్టుకుని చేయడమే తప్పితే ఇంకా పొద్దంతా గ్లాస్ పడ్డా స్పూన్ పడ్డా నేను తోముతూ కూర్చుంటానంటే ఇంకా మన వ్యక్తిగత ఉన్నతి కోసం ఇలాంటివి ఏవైతే ప్రాక్టీసులు, నేను సాధన అన్న పదం వాడట్లేదు. సాధన అంటే మళ్ళీ అదేదో పెద్ద తపస్సేమో మళ్ళీ వెళ్ళిపోలేమో అడవుల్లోకి అనుకుంటారు. కాదు, సులువు ఇది, సులువైన మార్గం ఇది. అందుకే ఈ రోజు ఇళ్లలో వరకు వచ్చేసింది. మీ ఇళ్లలో కూర్చుని కూడా నేర్చుకునే అవకాశం వచ్చేసింది. ఆ తర్వాత పని చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే నా చేతిలో ఈ పని ఉంది అని చెప్పి దాన్ని పట్టుకుని కూర్చుంటారు చాలా మంది. మనం సూర్యకాంతం సినిమా ఇది కూడా చూసాం. బయట నుంచి ఎండలో నుంచి వస్తే ఏమైనా నీళ్ళు ఏమన్నా ఉందా, ఏమైనా గాలి ఏమన్నా ఉందా అంటే అక్కడ వాళ్ళకి, అంటే మీకు ఉదాహరణ ఇస్తున్నాం ఇక్కడ, ఎవరికైనా దాహం గాని ఆకలి గాని వేస్తుందంటే దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ ఆ సమయంలో ఊడవడం గాని, గిన్నెలు తోమడం గాని, క్లీనింగ్ గాని, బట్టలు ఉతకడం గాని పనులు చేస్తూ ఉంటే సాధారణంగా నేను చూసిన వాళ్ళు, నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఈ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉదాహరణలు ఇస్తున్నామంటే అందరికీ వర్తించవు. ఇది విషాద యోగం. అంటే ఒక ఇంట్లో విషాదం రావడానికి, ఒక ఆత్మ యొక్క జీవితంలో పరివర్తన చెందాలి అని అంటే ఈ విషాద యోగం నుంచి సాంఖ్య యోగాలు ఏం చెప్పారో దాని ప్రాక్టికల్ అప్లికేషన్ చెప్తున్నా. సో ఎవరింట్లన్నా ఇలాంటివి జరగకపోతే మరీ మంచిది. మీరు సంతోషంగా ఉంటే అంతకన్నా మాకు కావాల్సింది ఏముంది. కానీ ప్రతిదీ మీరు ఎత్తిన వేసేసుకోండి, వేసుకోకండి. ఎందుకంటే ఇప్పటికీ మాకు వచ్చే ఫోన్ కాల్స్ లో ఇలా జరుగుతుంటది అనే ఉదాహరించి మేము అలా చేయమండి అంటారు. మీ మీద ఎందుకు వేసుకుంటున్నారు? ఎందుకు అలా మీ మీద వేసేసుకుంటున్నారు మేము ఉదాహరణలు ఇచ్చేటప్పుడు అని అంటే అదొక రకంగా చెప్పాలి అని అంటే వినడానికి చేదుగుంటది, కానీ ఒక రకంగా అహం అని చెప్పుకోవాలి. అంటే అమ్మో అందరు మమ్మల్ని ఏమైనా అనేసుకుంటారు. మీ గురించి కాదు కదా. మీరు ఈ క్లాసెస్ లో మేము చెప్పేవి ఒకవేళ మీరు నిజాయితీగా ధైర్యంగా అంతర్గతంలో చూసుకొని సరి చేసుకుంటే మంచి జరుగుతుంది. ఒకవేళ మీరు నిజంగా భగవద్గీత స్టాండర్డ్స్ ప్రకారమే ప్రవర్తిస్తున్నారు అనుకోండి, ఓకే ఫైన్. కానీ మాకు ఫోన్ చేసినప్పుడు మేము ఏదైనా ఉదాహరణ ఇచ్చినప్పుడు మేమైతే అలా చెయ్యము, మేమైతే అలా ఉండము, మా ఇంట్లో ఇలా జరగదు అని ఎందుకు కౌంటర్ వేస్తున్నారు? మేము అనలేదే మీ ఇంట్లో, నాకు తెలియదే. ఇప్పుడు మేమేదో మా ఇంట్లో కూర్చుని జూమ్ ద్వారా చెప్తున్నాం, యూట్యూబ్ లో రికార్డ్ అయినప్పుడు వినే వాళ్ళందరి ఇళ్లలో ఏం జరుగుతుందో నాకు తెలీదు. మరి ఎందుకు మాకు ఫోన్లు చేసినప్పుడు మీరే ససుకుంటున్నారు? కాబట్టి ఇది చెక్ చేసుకోవాల్సిన విషయం. అందుకే భగవద్గీత వినాలి అంటే నిజాయితీ, ధైర్యం రెండూ అవసరం. అది ఉన్న రోజునే కరెక్ట్ గా దాన్ని ఆచరించగలుగుతా. అసలు సమస్య ఉందన్న విషయాన్ని గుర్తించకపోతే దాన్ని ఎట్లా సరిదిద్దుతారు? సో కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్ వినండి. సో ఇక్కడి ఆడవాళ్ళు పనిచేసేటప్పుడు ఏమవుతుందని అంటే ఆ సమయానికి ఎవరైనా ఇంటికి రావడం కానీ, ఇంట్లో వాళ్ళు కానీ దాహంతో కానీ ఆకలితోటి కానీ ఉన్నా చేతిలో పని ఉందని పనిచేస్తూ ఉంటారు. అప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి మీరు ఏంటంటే ఆ సూర్యకాంతం ఎగ్జాంపుల్ కూడా రిలేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏం సంతోషం అనిపిస్తుంది? ఇంట్లో భర్త గాని పిల్లలు గాని ఉన్నారు అనుకోండి, సో వాళ్ళు ఏం మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే మాట్లాడారంటే మళ్ళీ ఇలా ఆ పని విషయంలో విసుగు వచ్చేస్తుంది. ఎందుకంటే అనుకున్న పని అవ్వట్లేదు, రోజు ఇదే చేస్తున్నా, నా బతుకు ఇలాగే అయిపోయింది, ఇంటికే పరిమితం అయిపోయాము, ఇదిగో మనకంటూ గుర్తింపు లేదు. సో ఇవన్నీ కలిపి ఏంటంటే అనుకున్నవి జరగలేనప్పుడు కోపం వస్తుంది. ఆ కోపంలో నుంచి విసుగు వస్తుంది. సో విసుక్కుంటారని ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడరు ఇంకా. కానీ వాళ్ళకి ఆ టైంకి ఆకలి దాహం వేస్తోంది అని అంటే ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటంటే ఆకలి బాధ. సో ఆ టైంలో ఏమవుతుంది? వీళ్ళు ఎలాగూ
చెయ్యరని పనిలో ఉన్నారని చెప్పేసి వెళ్ళి బయట తినేయడమో చెయ్యడమో సైలెంట్ అయిపోవడమో ఏదో జరుగుతూ ఉంటది. అంటే మనం సో ఇప్పుడు కర్మ ఫిలాసఫీ ఇప్పుడు అప్లై చేసి చూడాలి. దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? ప్రాణం లేని వస్తువులకు ఇస్తున్నాం. అంటే చీపుర్లకి, బట్టలకి, గిన్నెలకి. అంటే వ్యక్తులకి ఇవ్వలేదు. సో అప్పుడు ఏం జరుగుతుంది? మన ఆత్మలో ఏదైతే పుణ్యం రికార్డ్ అవ్వాలో, సంబంధాల పరంగా సుఖాన్ని అనుభవించే, సంతోషాన్ని అనుభవించే పుణ్యం రికార్డ్ అవ్వాలో అది రికార్డ్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది? ఈ రోజు మనం చేసుకున్న పుణ్యానికి కుటుంబం వచ్చింది. మనకంటూ ఒక ఇల్లు, అది ఇల్లు కాదు శివాలయం అని చెప్పుకున్నాము. సో ఒక శివాలయంలో ఒక సేవా సంబంధికులు ఎక్కడో మనం సేవ చేసుకున్నాం కాబట్టి ఈ రోజు మనకు ఒక కుటుంబం వచ్చింది. సో దాన్ని ఈ రోజు మనం మళ్ళీ సేవ చేస్తే పెంచుకుంటాం, మల్టిప్లై అవుతుంది. చెయ్యకపోతే మైనస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? వర్తమానంలో విసుగే నడుస్తుంటది. నా కర్మ ఇలా అయిపోయింది, ఎందుకంటే నాకు గుర్తింపు రావట్లేదు. దేహం అన్న స్థితిలో ఉండడం వల్ల గుర్తింపు కోరుకుంటున్నాం, రెస్పెక్ట్. అది లేకపోయేసరికి ఏమైపోతుందంటే నేను ఎందుకు చేయాలి ఇంత పని, నాకు ఏం గుర్తింపు ఉంది, పొద్దంతా రోజులు ఇలా గడిచిపోతున్నాయి అనుకుంటున్నారు. కానీ అది సేవ చేస్తూ ఉంటే మీకు మల్టిప్లై అవుతుంది. ఈ రకంగా చేయకుండా గిన్నెలకి, చీపుర్లకి, బట్టలకి ఇంపార్టెన్స్ ఇస్తూ పోతుంటే ఏమైందంటే ఆ సంబంధం ఆ యొక్క పాత్ర ద్వారా, సపోజ్ మీరు ఏ తల్లి పాత్రలోనో ఉన్నారనుకుందాం, తల్లి పాత్ర, కోడలి పాత్ర ఏదన్నా ఉండొచ్చు. ఆ పాత్రలో ఉండి మీరు చెయ్యవలసిన, అంటే మీ పుణ్యాన్ని మల్టిప్లై చేసేది చెయ్యనప్పుడు వర్తమానంలో మీరు విసుగు చెంది సంతోషాన్ని అనుభవం చెయ్యరు, ఆరోగ్యం పాడవుతుంది, సంబంధాలు చెడిపోతాయి. వచ్చే జన్మల్లో ఆ సంబంధాల పరంగా ఏమవుతుంది అని అంటే దుఃఖాన్ని అనుభవిస్తాం. అందుకే మీకు లాస్ట్ ఎపిసోడ్స్ లో కూడా చెప్పాను, కొంతమంది జీవితాల్లో భర్త జీవితాంతం తోడుగుడు మధ్యలో ఎక్కడో చనిపోతాడు. చాలా మందికి భార్య ఎక్కడో మధ్యలో చనిపోతుంది. భార్య లేని లోటు తెలుస్తూ ఉంటది, భర్త లేని లోటు తెలుస్తూ ఉంటది. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోతారు, ఆ తల్లిదండ్రులు లేని లోటు తెలుస్తుంది. కొంతమందికి పిల్లలు చిన్నప్పుడే పోతారు ఏవో కారణాల వల్ల. చాలా డెప్త్ ఉంది యాక్చువల్గా కర్మ ఫిలాసఫీ. సో ప్రస్తుతానికి పనికి సంబంధించిన విషయం చెప్తున్నాం కాబట్టి ఇది డీల్ చేస్తున్నాం. ఏదో ఒక్కదాని వల్లనే అలా జరగడం అని కాదు, కాంబినేషన్. సో కొంతమందికి పిల్లలు కొద్ది కాలం ఉంటారు, ఆ తర్వాత పోతారు. సో ఇలా సంబంధాల ద్వారా లోటును అనుభవం చేస్తున్నారు. ఎందుకు ఆ లోటు వచ్చిందంటే మీరు పూర్తిగా పుణ్యం సంపాదించలేదు. ఈరోజు పుణ్యం సంపాదించేటప్పుడు ఎక్కువగా సంపాదిస్తే ఎక్కువ కాలం ఉంటాయి సంబంధాలు. సో మీరు పూర్వజన్మల్లో చేసిన దానికి ఈరోజు కుటుంబం వస్తే ఆ కుటుంబం పట్ల ఏదైతే ఆ ప్రేమ ఉండాలనో, ఆ బాధ్యత ఉండాలనో, ఆ బాధ్యతల్ని ఇక్కడ విస్మరిస్తున్నాము, ఇక్కడ విసుక్కుంటున్నాం, నా కర్మ అనుకుంటున్నాం. కానీ అది యాక్చువల్గా నేను సేవ చేసినందుకు వచ్చింది. సో నా కర్మ అనుకుని విసుక్కుంటూ చేస్తున్నామంటే పరధర్మంలో ఉండి చేస్తున్నప్పుడు మైనస్ లోకి వెళ్ళిపోతాం. స్వధర్మంలో ఉండి అది సేవ అనుకుని చేసినప్పుడు మల్టిప్లై అయ్యి మనం పుణ్యం ఖాతా జమై వర్తమానంలో సంతోషం అనిపిస్తుంది. వచ్చే జన్మల్లో మన పుణ్యం నిండుగా ఉంటుంది కాబట్టి దీర్ఘంగా వస్తాయి సంబంధాలు. అంటే భార్య లేదని భర్తకు లోటు, భర్త లేడని భార్యకి లోటు, పిల్లలు లేరని తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు లేని పిల్లలకి, సంబంధాల ద్వారా ఏదైతే లోటు అనుభవం అవుతుందో అది అవదు. సో ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కర్మ ఫిలాసఫీ ఇది తెలియకపోవడం వల్ల ఏమైపోతుందంటే అవగాహన లోపం, అజ్ఞానం వల్ల చేసుకున్న పుణ్యాన్నంతా మైనస్ లోకి తీసుకొచ్చేస్తున్నారు. సో ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చూడండి. సో మీరందరూ వర్తమానంలోనూ సంతోషంగా ఉండాలి, ఆ తర్వాత వచ్చే జన్మల్లోనూ కూడా. ఇప్పుడు మీ జీవితంలో ఏమైనా లోటు ఉంటే అది ఈ జన్మలోనే సరిదిద్దుకోండి. ఈ జన్మలో గనక మీరు సరిదిద్దుకోకపోతే ఈ జన్మలో మీరు మళ్ళీ అదే రకంగా నా కర్మ, నేను ఇలా చేస్తున్నానా, ఉద్యోగాలు ఉంటే అబ్బాయి ఉద్యోగం చేయలేక చచ్చిపోతున్నాం, వాడి బాస్ తో సమస్యలు, కొలీగ్స్ తో సమస్యలు, డబ్బు అంటే అదొక పెద్ద, ఇలా ప్రతిదీ సమస్య సమస్య అనుకుంటూ పోతున్నాం అంటే అది రాదు కదా మన జీవితంలోకి. సో ఆ లోటేదో కనిపిస్తుంది మనకి. ఆ లోటు కనిపించినప్పుడు ఏమైంది? దుఃఖాన్ని, అంటే మన జీవితంలో మళ్ళీ దుఃఖాన్ని రచించుకుంటున్నాం మనం. మన తలరాతకి మనమే బాధ్యులము, భగవంతుడు కాదు. భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఆయనే కూర్చుని రాస్తే ఇంత చదువు మనకు చెప్పడం ఎందుకు?
అర్జునుడి విషాదంలో ఉంటే అర్జునుడి తలరాతలో సంతోషం రాసేస్తే అయిపోతుంది కదా, ఇంతగా భగవద్గీత చెప్పడం ఎందుకు? సో మన భాగ్యానికి అంటే మనకు ఆయన ఆ స్వేచ్ఛ ఇచ్చాడు, మీకు ఏం కావాలో అది రచించుకోండి అని. ఆ స్వేచ్ఛ కూడా మనకు ఓ బాధ అయిపోయింది, అంతా మనమే చెయ్యాలి అని అంటే మరి చెయ్యకపోతే మరి ఆయన సపోజ్ మీరు అన్నట్టు ఆయన రాసేసాడు అనుకోండి సంతోషాన్ని, సర్లే ఈ చదువు అంతెందుకు, ఈ ట్రైనింగ్లు అంతెందుకు, నేను రాసేస్తాను సంతోషాన్ని అని చెప్పి ఇప్పుడు రాసేసాడు అనుకోండి, మళ్ళీ మన అతి తెలివి వాడి మళ్ళీ లేనిపోనివన్నీ నెత్తిన వేసేసుకుని ఉన్న చెత్త అంతా పోగేసుకుని మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతాం. సో ఆ రకంగా అవ్వకూడదు అని అంటే ఈ రోజు భగవంతుడు మనకి సంతోషాన్ని ఏదైతే ఇచ్చాడో దాన్ని మల్టిప్లై చేసుకునేటట్టు ఉండాలి కదా. ఇప్పుడు జరిగింది అదే. ఆయన ఆత్మల్ని సృష్టించినప్పుడు దైవీ గుణాలతోటే సృష్టించాడు. భగవంతుడే అన్ని చేశానంటే చేసేసాడు ఆయన. ఆత్మలో దైవీ గుణాలతోటే సృష్టించాడు. రాను రాను జన్మలు తీసుకుంటూ ఓవర్ యాక్షన్ చేసింది ఎవరు? మనమే. సో ఇప్పుడు మనం ఏమంటున్నాము, నేను మీకు పూజలు ఇంత పసుపు కుంకుమ నీళ్లు ఇది రెసిపీస్ అన్ని వంటలు వండి పెట్టి చేసేస్తాను, మళ్ళీ మాకు ఇచ్చే అంటాడు. ఇచ్చాడే అనుకుందాం ఆ రకంగా. ఇస్తే మళ్ళీ పోగొట్టుకుంటాం మేము, మళ్ళీ ఓవర్ యాక్షన్ చేసేసి మళ్ళీ వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి, మళ్ళీ అహంకారం పెరిగిపోతుంది. సో ఈ రకమైన ఆయన ఇచ్చిన ఈ దైవీ గుణాలని శక్తులని మనము దురుపయోగం చేసి పోగొట్టుకుంటున్నాం కాబట్టి భగవద్గీత చెప్పి సరిదిద్దుతున్నాడు, దాన్ని ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇది మీ జీవన విధానం కాదు, ఈ రకంగా మార్చుకోండి అని. మనం ఏమంటున్నాము, మేము ఏది మార్చము, కావాలంటే నీకే ఇంత తిండి ఇంత డబ్బులు. ఇది ఒక లో స్టాండర్డ్ భాష, తిండి డబ్బులు. హైయర్ నెక్స్ట్ లెవెల్ భాషలో దాన్ని ప్రసాదము, దాని హుండీలో డబ్బులు వేయడం ధనసేవ అంటున్నారు, కానీ ఆలోచన విధానం ప్రవర్తన ఇట్లాగే ఉంది. మేమేమి మారము, నీకు ఇస్తాము, నీకు ఇంత తిండి పెట్టి డబ్బు పెడితే నువ్వు మనుషుల్ని మార్చేసి మాకు అనుకూలంగా. మేము మాత్రం కోపాన్ని తీయము, మాలోని విసుగుని తీయము, మాలోని లోభాన్ని తీయం, దేన్ని తీయం, మాకు అనుకూలంగా అన్ని మార్చేసేయండి అంటున్నారు. ఆ రకంగా ఆయన అందరినీ మన కోపానికి మన లోభానికి మన అహంకారానికి తగ్గినట్టు మారుస్తూ ఆయన పోతే ప్రపంచం ఇప్పుడు ఏ రకంగా అయితే కోపము ద్వేషంతో రగితే అంతకన్నా ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు ఆయన ఏమి సంయోగం ఇవ్వకపోతేనే ఇంత పెంచేశాం ప్రపంచాన్ని కోపంతో ఆవేశంతో. ఎక్కడ చూడు ప్రపంచంలో మోసాలు ఆవేశాలు కోపాలు లోభాలు ఇవే కనిపిస్తున్నాయి. ఎవరు పెంచాం? మనం పెంచుతాం. ఇంకా మనం ఆయనకు ఈ రకంగా తిండి పెట్టి డబ్బులు ఇచ్చి ఇంకా మీరు దానికి సంయోగం ఇవ్వండి అంటే ఇంకా ఆయన సంయోగం కోపానికి ద్వేషానికి లోభానికి ఇంకెట్లుంటుందో చూడండి. ఆయన సంయోగం లేకపోతేనే ఇంత చేసేసాం మనం. కాబట్టి అధర్మానికి ఆయన సహయోగం ఇవ్వరు. ధర్మ స్థాపన అంటే పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తాడు. అంటే మీ దగ్గరే ఉన్నాయి ఆ ఖజానాలన్నీ అంటున్నాడు ఆయన, కానీ మీరు పోగొట్టుకున్నారు ఒక చోట. అది ఎందుకు పోగొట్టుకున్నారన్న విషయాన్ని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన కనెక్ట్ అయితే వెంటనే వచ్చేస్తుంది ఆ శాంతి. మీకు ఇందాక వీడియోలో అదే వేసి చూపించాం, ఒకే ఒక ఆలోచన ఆయన కనెక్ట్ అవ్వడానికి. సో మీరు కనెక్ట్ అవ్వగానే వస్తుంది, కానీ మళ్ళీ పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఆయన ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది భగవద్గీత ద్వారా. సో ఈ భగవద్గీత ద్వారా ఏదైతే ఆయన థియరీలో ట్రైనింగ్ ఇచ్చారో దీన్నే రామాయణ మహాభారతాల్లో కథ రూపంలో రాశారు. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం, సాంఖ్యయోగాలోని ఆత్మ యొక్క స్వధర్మాన్ని ఏ రకంగా ప్రాక్టికల్ గా లైఫ్ కి తీసుకోవరాలో చూసాం. సో ఈ రకంగా చేస్తే ఏమవుతుంది, ఆత్మ భగవంతుడు చెప్పినట్టు అమ్మారంటే దానికి మృత్యువు లేదు. సో మృత్యుభావం పోతుంది, అవినాశి, దాన్ని ఎవరు వినాశనం చేయలేరు. ఆ తర్వాత అజర్ అంటారు, అంటే దానికి అసలు వృద్ధాప్యమే లేదు. భగవంతుని సృష్టిలో వ్యక్తులకు యాక్చువల్ గా రోగాలు కానీ వృద్ధాప్యం కానీ లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రోగాలు వృద్ధాప్యాలు ఇవన్నీ అని అంటే మనము పరధర్మంలోకి వచ్చినందుకు. అందుకోసమని ఈ రోజు శరీరం రోగమయం అయిపోతుంది వ్యర్థ సంకల్పాల ద్వారా, మనలో ఉన్న ద్వంద్వ వైఖరి ద్వారా. ఏదైతే ధర్మమా అధర్మమా అంటే ఏంటి, కోపాన్ని వాడాలా శాంతిని వాడాలా, మంచి చెయ్యాలా చెడు చెయ్యాలా, నలుగురికి సహాయం చేయాలా వద్దా, అప్పులు ఇవ్వాలా దానాలు ఇవ్వాలా, లాక్కోవాలా దోచుకోవాలా లేదా దానం, ఇదే ద్వంద్వ వైఖరి ఎక్కువైపోయింది. ఈ ద్వంద్వ వైఖరి ఎక్కువైపోవడం వల్ల ఏమైందంటే ఆ ప్రభావం శరీరం మీద పడి ఈ అనారోగ్యము వృద్ధాప్యము రెండు వచ్చేసాయి. సో ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవాలంటే మహాభారతంలోని
జరాసంధుడి పాత్రను చూడాలి. ఆ జరాసంధుడి పాత్రను చూస్తే ఇప్పుడు ఆత్మకు వృద్ధాప్యం లేదు అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసము ఆత్మ అవినాశి అని ఏదైతే మనం తెలుసుకుంటున్నామో సాంఖ్యయోగ, సో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అంటే మొత్తం సబ్జెక్ట్ అంతా ఆత్మలోనే ఉంది, దేహంలో కాదు. ఇది తెలుసుకోవడానికి భగవద్గీత థియరీ, దాని కథ రూపంలో రామాయణ మహాభారతాలు వచ్చాయి. సో మహాభారతంలోని జరాసంధుడు అని ఒక రాక్షసుడి వధ అన్నది చూద్దాం. ఫస్ట్ వీడియో చూసిన తర్వాత దాని యొక్క ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకుని దాన్ని ప్రాక్టికల్గా ఎట్లా తేవాలో కూడా తెలుసుకుందాము. సో ఈ వీడియో ఒక 7 నిమిషాలు ఉంది. సో యూట్యూబ్ ద్వారా చూసే వాళ్ళకి ఈ వీడియోని వేయలేకపోతున్నాం, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంది. సో అందుకే మేము ఏం చెప్తున్నామంటే ఒకసారి జూమ్ ద్వారా ఎంటర్ అవ్వండి, ఎందుకంటే జూమ్ లో మేము లైవ్ గా నడిపేయచ్చు దీన్ని. సో ఇప్పుడు జూమ్ ద్వారా చూసే వాళ్ళు వీడియోని చూడగలుగుతారు, లేదంటే గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాము. కానీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు ఏమైందంటే వేరే వాళ్ళ వీడియోలు మనం వాడుకున్నప్పుడు కాపీ రైట్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళ వీడియోలు వాళ్ళు వేసుకోవాల్సిందే తప్పితే మనం మన యూట్యూబ్ లో వేసుకోవడానికి ఉండదు. సో కాబట్టి ఈ వీడియో రికార్డింగ్ కింద వాట్సాప్ లో జాయిన్ అవ్వడం కోసం అని లింక్ పెట్టాము. ఆ లింక్ ద్వారా వాట్సాప్ లో చేరండి. ఆ తర్వాత జూమ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, అప్పుడు క్లాసు లైవ్ గా వినొచ్చు. తర్వాత ఈ వారము 9వ తారీఖు అంటే శుక్రవారం రోజున మీ ప్రశ్నలు ఏవైనా ఉంటే ఇంతవరకు జరిగిన దాని గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే లైవ్ లో నేను డైరెక్ట్ ఇప్పుడు ఎట్లయితే మీతోటి జూమ్ ద్వారా మాట్లాడుతున్నానో ఆ రోజు మీరు ప్రశ్న అంటే ఇంతకాలం ఎందుకు అది పెట్టలేదంటే మీరు ఏం ప్రశ్నలు అడుగుతారో తెలుసు. సో వాటికి సమాధానాలు ఇవ్వాలంటే రాబోయే క్లాసుల్లో ఇస్తానని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఇంకొంచెం సబ్జెక్ట్ ఉంది, కానీ మీరు ఎంతవరకు అర్థం చేసుకుని ఏం ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకోవడానికి 9వ రోజు శుక్రవారం రోజున రాత్రి 9 గంటల నుంచి మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానాలు ఇస్తాను. సో ఈ రోజు 7వ తారీఖు. సో ఇప్పటి వరకు మీకు ఏం ప్రశ్నలు వచ్చాయి ఏంటి అని చెప్పి ఒక దగ్గర రాసుకోండి, మళ్ళీ మర్చిపోయామనొద్దు. సో ఆ రోజు నన్ను అడిగితే నేను మీ అందరికీ సమాధానాలు ఇస్తాను. మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకుంటే దానికి తగ్గట్టు రాబోయే రోజుల్లో క్లాసెస్ లో మీకు మీ డౌట్స్ క్లారిఫై అయ్యేటట్టు దాని మీద కూడా నేను ఎపిసోడ్స్ చేస్తాను. సో ఇప్పుడు జరాసంధుడి గురించి ఈ వీడియో చూద్దాము. యూట్యూబ్ వాళ్ళకి ఇది ఉండదు, మీరు యూట్యూబ్కి వెళ్ళి చూసుకోవాలి వీడియోస్. మీకు జస్ట్ స్క్రీన్ వేసేస్తాం కాపీరైట్స్ ఇష్యూ ఉండడం వల్ల. సో యూట్యూబ్ జూమ్ వాళ్ళు మాత్రము దీన్ని ఇప్పుడు చూడొచ్చు. నేను ప్లే చేస్తున్నాను. సో చూసారు కదా జరాసంధుడి వధ. సో జర అంటే ఏంటి ఇక్కడ? వృద్ధాప్యం. అజర్ యాక్చువల్ గా ఆత్మ అంటే దానికి వృద్ధాప్యం లేదు, అనారోగ్యం లేదు, వినాశనం లేదు. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు? ఎందుకు అనారోగ్యం వృద్ధాప్యం వస్తోంది అని అంటే మనలో ఉన్న ద్వంద్వ వైఖరి. సో ఇక్కడ భీముడు ఇక్కడ నరికేటప్పుడు ఏం చూపిస్తున్నారు? ఇక్కడ రెండుగా చీల్చేశారు. చీల్స్తుంటే అది మళ్ళీ మళ్ళీ వస్తోంది, మళ్ళీ వచ్చి అతుక్కుపోతుంది. అంటే ఇక్కడ మన ఆత్మలో కూడా ఏం జరుగుతుందంటే మన మనసులో కాసేపు ధర్మము, కాసేపు అధర్మం, ద్వంద్వ వైఖరి. కాసేపు శాంతితో ఉంటాం, కాసేపు క్రోధంతో ఉంటాం, కాసేపు కామంతో ఉంటాం, కాసేపు ప్రేమతో ఉంటాం, కాసేపు లోభంతో ఉంటాము, కాసేపు సంతృప్తి, కాసేపు అహంకారంలో ఉంటాము, కాసేపు స్వధర్మంలో ఉంటాం. అది ద్వంద్వ వైఖరి. సో దీని వల్ల ఏమైపోతుంది? ప్రభావం మనసు మీద, శరీరం మీద, సంబంధాల మీద, అన్నిటి మీద పడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అనారోగ్యం వస్తోంది, వృద్ధాప్యం వస్తుంది. భగవంతుని సృష్టిలో అనారోగ్యం లేదు, వృద్ధాప్యం లేదు. సో కాబట్టి ఇప్పుడు భగవద్గీత అన్నది అంతర్యుద్ధము. సో ఈ అంతర్యుద్ధంలో ఈ జరాసంధుడు అన్న రాక్షసుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. సో మనలోనే ఈ ద్వంద్వ వైఖరి ఉంది, ధర్మమా అధర్మమా అని. ధర్మం ఏంటో మనకు తెలుసు, కానీ
ఆ ధర్మం ప్రకారం వెళితే సమస్యలు వస్తాయేమో, మనకు గౌరవం ఉండదేమో, అంటే శాంతితోటి వ్యవహరిస్తే లోకువైపోతామేమో, తేలికైపోతామేమో, ప్రేమగా చెప్తే పిల్లలు మాట వినరేమో. సో ఇదంతా ద్వంద్వ వైఖరే. స్వధర్మంలో ఉండి చేస్తాం. సో ఇప్పుడు ఈ రాక్షసుని సంహరించాలి అని అంటే ఇక్కడ భగవంతుడు అవసరం. భగవంతుడి యొక్క జ్ఞానము అంటే టీచర్గా ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. శిక్షకుడిగా అంటే ఇప్పుడు కర్మక్షేత్రంలో ఎందుకు అక్కడ ఫైటింగ్ జరుగుతుంటే అక్కడ ఉన్న మనకు శ్రీకృష్ణుని చూపించేటప్పుడు ఆ రథం మీద అర్జునుని తీసుకెళ్ళినట్టు చూపిస్తారు. అంటే మన రథానికి సారథైనట్టు. ఇక్కడ ఏమైంది, ఆ యుద్ధం జరుగుతుంటే అక్కడ ఉన్నాడు. అంటే ఏంటి, కర్మక్షేత్రంలో కూడా మనము దీన్ని ఆచరణలోకి తీసుకురావాల్సి వచ్చినప్పుడు కూడా మన రథానికి సారథి అయి మనకు గైడెన్స్ ఇస్తాడు. మనకున్న జ్ఞానం ఏంటి, ఇక్కడ మనము సర్లే శాంతితోటి వ్యవహరించాలని మనకు తెలుసు, కానీ క్రోధం వచ్చేస్తుంది. సంతృప్తిగా ఉండాలని తెలుసు, కానీ లోభం ఇంకా కావాలి ఇంకా కావాలా అని చెప్పి దాన్ని పూర్తిగా ఈ అధర్మాన్ని, ఈ అహంకారాన్ని పూర్తిగా సంహరిద్దాము, బ్రేక్ చేసేద్దాము. ఇందాక భీముడు చేసినట్టు ఆ రకంగా చీల్చి చెండాలని అనిపిస్తుంది, కానీ చేయలేకపోతున్నాం. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు భగవానుడు, గైడెన్స్ ఇస్తున్నాడు. ఏమని, వేసేటప్పుడు పూర్తిగా చీల్చి పారేసేయండి. ఎవరు చేశారు ఇక్కడ, భీముడు. అంటే ఆత్మబలం, మనలో ఉన్న ఆత్మబలంతో చెయ్యాలి. మనలో ఉన్న శక్తి, స్వధర్మంలో శక్తి అని ఒకటి ఉంది, సంకల్ప శక్తి. తో ఏ సంకల్ప శక్తితోటి మనం ఇప్పుడు జరాసంధుని వధించాలి? సో భగవంతుడు ఇచ్చే బాణానికి తిరుగులేదంటే ఏంటా బాణము, నేను ఆత్మని. భగవంతుడి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, సంకల్ప శక్తిని ఇస్తున్నాం. నేను ఆత్మ అన్న బాణము, ఆ బాణం అన్నది ఇక్కడ జ్ఞానం. ఇక్కడ ఆ బాణానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడి నుంచి వస్తుంది. సో నేను ఆత్మని అని చెప్పి మనలోని ఆత్మ బలం పెరిగినప్పుడు దాన్ని అక్కడ భీముడి కింద చూపించాడు, అంటే బాగా స్ట్రాంగ్ గా చూపించారు. సో అంటే మన ఆత్మలో అంత శక్తి ఉంది. సో ఆ శక్తిని వాడి మనలో ఉన్న ఈ ద్వంద్వ వైఖరి ఎప్పుడైతే దీన్ని సంహరిస్తామో, ఇక్కడ పదం వాడుతుంది సంహరణ, హత్య కాదు. హత్య అంటే స్థూలం, ఏ రకంగా అయితే ఏవో మర్డర్లు చేసేస్తూ ఉంటారు చూసారా, దాన్ని కత్తులు కటాలు వాడి శరీరాన్ని అంతా ప్రాణవాయువుని నిలిపే విధంగా లేకుండా దాన్ని పాడు చేసినప్పుడు ఏమైతే ప్రాణవాయు బయటకు వచ్చేస్తుంది. లేదా వెళ్ళి యాక్సిడెంట్స్ లో ఎక్కడైనా ఇదైనప్పుడు బాడీ అంతా స్మాష్ అయిపోయినప్పుడు ప్రాణవాయువు ఆత్మ నిలబడలేక బయటకు వచ్చేస్తుంది. లేదా ఆత్మహత్యలు అంటే ప్రాణవాయువుని నిలిపే విధంగా శరీరంని లేనప్పుడు అది బయటకు వచ్చేసినప్పుడు ఇంకా మనం దాన్ని ఎవరైనా చేస్తే హత్యలని, సొంతగా చేసుకుంటే ఆత్మహత్యలని రకరకాల పేర్లు పెడుతున్నాం. సో ఇక్కడ అదే విధంగా హత్య అన్న పదం కాదు, సంహరణ అన్న పదం కనిపిస్తుంది ఎక్కడైనా కానీ. అంటే మనలో ఉన్న జరాసంధుడు అన్న రాక్షసుని మన ఆత్మబలంతో మనం సంహరించాలి. ఇది అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధంలో మనము నెగ్గడం కోసం అని చెప్పి భగవంతుడు గైడెన్స్, సపోర్ట్ ఇస్తారు. సో భగవంతుడు ఎందుకు యుద్ధం చెయ్యట్లేదు ఇక్కడ అంటే రాక్షసుడు మనలో ఉన్నారు. సో మనం ఏమంటున్నాము, మేమేం చేయం, నువ్వే చంపేయి అంటున్నాం. ఆయన శక్తితోటి చంపేసాడు అనుకుందాం మనలో ఉన్న ఈ ద్వంద్వ వైఖరిని. సో ఆయన చంపినప్పుడు ఏమైందంటే మనం మనస్ఫూర్తిగా వదులుకోలేదు కాబట్టి మళ్ళీ ఎక్కడో జరాసంధుడిని వచ్చేస్తాడు, మళ్ళీ ద్వంద్వ వైఖరి ఎక్కడో వస్తుంది. కాబట్టి మీరు జ్ఞానం తెలుసుకుని మీ శక్తితోటి మీరు గనక సంహరిస్తే మళ్ళీ ఆ ద్వంద్వ వైఖరిలోకి వెళ్లకుండా ఉంటాం. అప్పుడు ఆత్మ అజర్ అంటే ఎప్పుడు యవనంగానే ఉంటుంది, ఆత్మ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ యుగాలు ఏవైతే ఉన్నాయి, కలియుగం తర్వాత వచ్చే ఈ సత్యుగం ఏదైతే భవిష్యమాలిక తర్వాత కాలజ్ఞానంలో రాశారు, కలియుగం తర్వాత సత్యుగి స్థాపన జరుగుతుందని, కల్కి అవతరణతోటి ఆ యుగాలలో ఇవన్నీ ఎందుకు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇక్కడే ఆత్మ జయిస్తుంది. ఎవరు జయిస్తారది, పంచపాండవులను 5గుని చూపించారంటే ఇంతే మంది పిడికెల్లో, అంటే కొద్ది మంది ప్రపంచంలో, మిగిలిన వాళ్ళంతా ఎవరు, కౌరవులు 100 మందిని చూపించారు. అంటే మెజారిటీ ప్రపంచం ఏంటంటే ఆయన చెప్పిన ఈ జ్ఞానాన్ని తీసుకుని వాళ్ళలో ఉన్న ఈ ద్వంద్వ వైఖరిని అన్నది సంహరించరు. అది రైట్ అని ఇంకా సమర్థిస్తారు. చెప్తారు ఎన్నో భగవద్గీతలు, ఇంకా అందరూ చెప్పినట్టు పాటించాలంటే ఈ లోకంలో బతకలేము. ఇంకా వాళ్ళు చెప్పినట్టు సంతృప్తితోటి ఉండాలంటే ఇంకా డబ్బు సంపాదించండి, అది పవిత్ర కార్యమే. కానీ ధర్మ మార్గంలో సంపాదించాలి. ఆ తర్వాత దాన్ని ఇతరులతోటి కూడా పంచుకుంటే మళ్ళీ అది మనకి తిరిగి వస్తుంది అన్నట్టు. సో ఇది జరాసంధుడు. సో ఈ రోజు కర్మక్షేత్రంలో మనం నెగ్గాలి అని అంటే
భగవంతుని యొక్క సపోర్టు గైడెన్స్ అన్నది మనకు అవసరం. ఆ సపోర్టు గైడెన్స్ అన్నది భగవంతుడు ఏ రకంగా ఇస్తారు అని అంటే, నిరాకార శివ పరమాత్మ వ్యక్తులని ఆధారంగా తీసుకుని వస్తారు. ఆయన జన్మ తీసుకోరు, అందుకే అజన్మ అన్నారు. అంటేనే జననమన్న చక్రంలోకి రానని చెప్పాడు. ఆ శ్లోకాలు చూసేసాం మనం ఆల్రెడీ. సో వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వచ్చినప్పుడు ఆ వ్యక్తులు కూడా మనలాంటి సాధారణంగానే ఉంటారు. ఇట్లా మనం ఎందుకు ఆ విషయాలని అంటే భగవంతుడు అంటే సినిమాల్లో చూపించినట్టు ఏదో వచ్చేస్తానని అనుకుని నిజంగా వ్యక్తులను ఆధారంగా తీసుకుని వచ్చినప్పుడు అవమానిస్తారు, పరిహసిస్తారు అని అంటారు. ఆ శ్లోకం చూద్దాం మనం. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది 9వ అధ్యాయం 11వ శ్లోకం. సమస్త ప్రాణికోటికి ప్రభువైన నా పరమాత్మ తత్వం తెలియని మూడులు మానవ రూపంలో ఉన్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు. ఎందుకు మామూలు మనిషిగా భావించి అవతరిస్తుంటే గుర్తించలేకపోతారు. ఎవరు గుర్తిస్తారు భగవంతుణ్ణి అని అంటే ఆయన సత్యమైన భక్తులే గుర్తిస్తారు. ఇప్పుడు ఏ రకంగా అయితే భగవద్గీత అన్నది అందరూ చదువుతున్నారు, దేశ విదేశాల్లో అందరూ చదువుతున్నారు. కానీ విషాదానికి పరిష్కారం సాంఖ్యయోగ, అందులో ముఖ్యంగా 58 నుంచి 68 శ్లోకంలో ఉన్న తాబేలు ఉదాహరణ ద్వారా కర్మేంద్రియాలపైన ఏ రకంగా రాజ్యం చేయాలని ఎవరూ చెప్పలేకపోయారు. ఆ తర్వాత భగవంతుడు నిరాకారుడు అన్న వీడియోలు అన్న శ్లోకాలు కూడా చూపించారు. ఆ విషయం కూడా బయటికి ఎవరు చెప్పట్లేదు. మరి నిరాకారుడికి కనెక్ట్ అవ్వకపోలేకపోతే అప్పుడు భక్తి యొక్క విధి విధానాలకు రమ్మని చెప్పారు. ఎందుకు భక్తిని ఎక్కువ ప్రోత్సహించి భక్తి ఎక్కువ వచ్చిందంటే, ఈ జ్ఞాన మార్గంలో ఏమవుద్దంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా కనెక్ట్ అయిన తర్వాత మన భగవంతుని సాంగత్యంలో భగవంతుని రథసారథిగా పెట్టి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే ట్రైనింగ్ లో ఏమవుతుంది అని అంటే, ఈ ద్వంద్వ వైఖరి ఏదైతే ఇది బ్రేక్ అయ్యేటప్పుడు సంహరించేటప్పుడు కొంచెము ఆ పెయిన్, ఆ సఫరింగ్ అన్నది వస్తుంది. అది ఎట్లా అంటే మనం ఒక కొత్తిల్లు కట్టాలంటే పాతిల్లు కూలగొట్టేటప్పుడు ఎంతో కొంత దుమ్ము ధూళి వచ్చినప్పుడు ఏమైందంటే కొంత అసౌకర్యానికి గురవుతాం. సో మనలో ఉన్న ద్వంద్వ వైఖరిని సంహరించేటప్పుడు కొంత అసౌకర్యానికి గురవుతాం. ఆ అసౌకర్యానికి చాలా మంది ఇష్టపడక ఏమైపోతుంది అంటే భక్తిలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ చేసేది ఏమి ఉండదు కాబట్టి ఏదో ఆ రకంగా కొన్ని పూజలు చేసేసుకుని ప్రసాదాలు తినేసి షో పుట్ ఆఫ్ చేసేస్తే సరిపోదు. ఇది వినడానికి చేదుగా ఉంటది కానీ ఉన్న నిజమైతే అదే. చెయ్యాలే గాని యాక్చువల్గా జ్ఞాన మార్గం సులువు. కానీ ఎందుకు టఫ్ అయింది అని అంటే, ఆ రకంగా మనలోని ద్వంద్వ వైఖరి అన్నది సంహరించబడేటప్పుడు జరిగే అసౌకర్యము, కొంత డిస్కంఫర్ట్ ఏదైతే ఉంటుందో, ఆ పెయిన్, ఆ బాధ ఏదైతే ఉంటుందో తీసుకోలేకపోతాం. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు బీపీ ఉంది. ఎందుకు వచ్చింది అనారోగ్యం శరీరానికంటే? క్రోధం వల్ల. సో ఆ క్రోధాన్ని సంహరించేస్తే, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం అన్న బాణం వేస్తే ఆ క్రోధం అన్న రాక్షసుడు సంహరించబడతాడు. అప్పుడు ఏమవుతుంది? శాంతి అన్నది అనుభవం అయినప్పుడు బీపీ అన్నది నయమైపోతుంది శరీరంలో. బీపీ శరీరంలో ఉంది, క్రోధం ఆత్మలో ఉంది. క్లారిటీ అవసరం చాలా. సో మనం ఏం చేస్తున్నాము? బీపీ ఉన్నప్పుడు ఆత్మలో ఉన్న క్రోధాన్ని తీయకుండా శరీరంలో ఉన్న బీపీ ఇది కనుక ఉప్పు కారాలు తగ్గించడము, టాబ్లెట్లు వేయడం చేస్తున్నాం. అంటే కంటికి కనపడని క్రోధము కంటికి కనిపించే ఉప్పు కారాలు టాబ్లెట్లతోటి తగ్గదు. అంటే దాని ప్రభావం శరీరం లెవెల్లో దాన్ని నయం చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇంకా జీవితాంతం బీపీ టాబ్లెట్ వేసుకోవాల్సిందే, జీవితాంతం ఉప్పు కారాలు ఈ నియమాలు అన్నట్టు వచ్చింది. అదే ఆత్మలో ఉన్న క్రోధాన్నే గనక తీసేస్తే ఇటు టాబ్లెట్లు ఆపేయొచ్చు, ఆ తర్వాత ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఆహారాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ అందరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ఆ క్రోధాన్ని సంహరించాలి అని అంటే ఇంకా అసౌకర్యము, ఆ తర్వాత బాధ అవన్నీ జ్ఞాన మార్గంలో డైరెక్ట్ గా భగవంతుని సహాయంతో చేసేయొచ్చాయి. అది చేయడం కన్నా ఈ ఆహార నియమాలు రోజు ఒక బీపీ టాబ్లెట్ వేసుకుని జీవితాంతం అలా బతికేయడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని మేము కొన్ని 12 ఏళ్ల నుంచి చెప్తున్నాము, ఇది విధి అని చెప్తున్నాం, కానీ రాక్షస సంహారం చేయలేకపోతున్నారు. భగవంతుడే చెయ్యాలంటున్నాడు, ఆయన చేస్తాడు అనుకుందాం. మనలో ఉన్న క్రోధం అన్న భూతాన్ని ఇప్పుడు మనం అన్నట్టు యోగం చేసినప్పుడు శాంతి శక్తి వచ్చేస్తుంది, చేస్తాడైనా. మనం దాన్ని ఇంకా తీసి వాడాలి. అలా తీస్తూ వాడుతుంటే ఏమవుతుందంటే క్రోధం అన్నది ఆటోమేటిక్ గా బ్రేక్ అవుతుంది, సంహరించబడుతుంది, సమాప్తి అయిపోతుంది.
కానీ ఆయన నుంచి శక్తి తీసుకుని మళ్ళీ మనం క్రోధాన్ని వాడుతూ పోతుంటే ఆ రాక్షసుడే విజృంభిస్తూ ఉంటాడు కదా. సో ఇంకా ఆత్మాన్య స్థితిలోకి సో ఎవరెవరికైతే ఈ ప్రశ్న ఉందో భగవంతుడు ఎందుకు చేయడంటే ఆయనే చేస్తున్నాడు. ఆయన ఒకటి చేస్తుంటే మనం ఒకటి చేస్తున్నాం. ఆయన ఎందుకు పంపాలి అంటే ఆయన పంపేటప్పుడు మనలో దైవీ గుణాలు నింపే పంపాడు. మనం దాన్ని పోగొట్టుకున్నాం, మనం వాడట్లేదు. సో భగవంతుడి గురించి కొంత స్పష్టత వచ్చింది అనుకుంటున్నాము. తర్వాత ఇది ఏదైతే మానవ రూపంలో ఉన్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారంటే ఈ 2025లో అందరూ మనలాగా ఇట్లా సాధారణంగానే ఉంటాడు. ఏ వ్యక్తిలోకైతే ఆయన శక్తి వస్తుందో, శివ భగవానుడు వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన శక్తి ద్వారా నడుస్తుంది ఈ విశ్వ పరివర్తన అన్నది. సో దాన్ని ఎవరైతే ఈ కౌరవ సామ్రాజ్యం ఉంటుందో, అంటే ఈ నెగిటివ్ దీంతో పరధమ్నం అంటారో, వాళ్ళు గుర్తించలేకపోయి ఆయనను అవమానిస్తారు. సో కాబట్టి మాకు ఈ విషయాలన్నీ తెలుసు. సో ఇప్పుడు ఈ ప్రాక్టికల్ లైఫ్ ద్వారా ఎవరైతే సీరియస్ గా స్టడీ చేసి, ఇప్పుడు కొంతమంది కాంటాక్ట్ లోకి వస్తున్నారు, వాళ్ళు నిజంగానే సీరియస్ గా స్టడీ చేస్తున్నారు తెలుసా, అలాంటి వాళ్ళది ఒక బ్యాచ్ ఫామ్ చేసి వాళ్ళకి అడ్వాన్స్ లెవెల్ జ్ఞానం, ఎవరైతే ఆ వ్యక్తి ఎక్కడొచ్చాడు, ఏం చేస్తున్నాడు. సో నిన్న చెప్పాం కదా, సంబల అంటే భగవంతునితో పాటు సమమైన శక్తి ఉన్న వ్యక్తిలోకి వస్తాడు. శంభూకాళి అన్నారు. సమనంటే ఆ దేహం అన్న దేవాలయంలో ఆయనకు వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు ఏంట అన్నదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. మనం ఆజ్ఞాకారులం అయితే ఆయనతో పాటు మనలో సేవలో కూడా భాగస్వామ్యం తీసుకోవచ్చు. లేకపోతే ఏమైందంటే ఊరికే వింటూ కూర్చుంటే అర్థమైనట్టే ఉంటది, కానీ చేయలేకపోతాం. సో కాబట్టి అందరూ దీన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకువచ్చి కల్కి భగవానుడి యొక్క అవతరణని నిజంగా మీరు ఈ యుగంలో చూడాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాస్ సమాప్తి చేస్తున్నాను. సో రేపటి క్లాస్లో మళ్ళీ భగవంతుని గురించి తెలుసుకుందాము. సో అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.